నమస్తే. ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అయితే మాత్రం కీలకమైనటువంటి దర్యాప్తు చేస్తూ ఉంది. దీంట్లో ఉన్నటువంటి సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని తీసుకోవడంలో ఇప్పుడు సిట్ అధికారులు అయితే మాత్రం దానిపైనే విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో రోజు రోజుకి దీంట్లో భయంకరమైనటువంటి వాస్తవాలు బయటపడుతున్నాయి. అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు జడ్జిల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి విషయం అందరికీ తెలుసు. దీంట్లో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల యొక్క ఫోన్లే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలను టార్గెట్ చేస్తూ చేసినటువంటి ట్యాపింగ్ ఈ మామూలు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది ఒక పక్కన దేశ భద్రతకే ఆటంకం కలిగించేటువంటి విధంగా, అంటే దీంట్లో జడ్జిల ఫోన్లతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతల యొక్క ఫోన్లు సైతం కూడా ట్యాప్ చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. కేవలం ఈ యొక్క ప్రముఖులల్లే, కేవలం ఒక ప్రముఖులను కనుక చూసుకున్నట్టయితే 400 నుంచి 600 మంది యొక్క ప్రముఖులు, అంటే ప్రముఖులు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులే కావచ్చు, మరో పక్కన పొలిటికల్ లీడర్సే కావచ్చు, జడ్జిలే కావచ్చు, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరి యొక్క ఫోన్లని ప్రముఖులు ఎవరైతే కొంత పార్టీకి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుందనో, లేకపోతే వీళ్ళని బెదిరిస్తే డబ్బులు వస్తాయి అన్నటువంటి ఆకాంక్షతోటే కావచ్చేమో, అట్లా 400 నుంచి 600 మంది ఫోన్లను ఈ దుర్మార్గులు, ఎవరు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు అనేటువంటి దుర్మార్గులు దీంట్లో టీంలను ఏర్పాటు చేసుకొని, ప్రతి జిల్లాకు ఒక టీంను ఏర్పాటు చేసుకొని ఎస్ఐబి చీఫ్గా ఆ రోజు పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు అనే ఒక దొంగ, గజ దొంగ, ఈయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తోటి అందరి ఫోన్లని ట్యాప్ చేయడం జరిగింది. దీనిలో జర్నలిస్టులను కూడా వదిలిపెట్టలేదు. ఎవరైతే ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉన్నారో, వ్యతిరేకంగా వాళ్ళ యొక్క వార్తల్ని వాణిని బాణిని వినిపిస్తూ ఉన్నారో, గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉన్నారో, వాళ్ళ ఫోన్లను సైతం కూడా ట్యాప్ చేయడం జరిగింది. చిట్ట చివరికి భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్లను సైతం కూడా విన్నటువంటి అతి దుర్మార్గుల యొక్క లిస్టులో ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క ప్రణీత్ రావు అనేటోడు, ప్రభాకర్ రావు అంటాడు. కేవలం వీళ్ళిద్దరి స్వార్థం కోసమే చేసినా అంటే వీళ్ళకి వచ్చేటువంటి ఉపయోగం ఏమి లేదు. దీని వెనకాల పెద్ద గూడు పుట్ట అని ఉన్నది. దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ పెద్ద తలకాయలను వెలికి తీయడం కోసం సిట్ అధికారులు ముమ్మరంగా విచారణనైతే మొదలు పెట్టడం జరిగింది. అమెరికాలో తలదాచుకున్నటువంటి ప్రభాకర్ రావుని, ప్రణీత్ రావుని విచారించేటువంటి పనుల నిమగ్నమైపోయారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మందిని ఈ సంబంధించినటువంటి కేసులో విచారణ చేసి వీళ్ళందరినీ దోషులుగా చేల్చి జైలుకు పంపడం జరిగింది. వీళ్ళ యొక్క విచారణలో కానీ, గతంలో విచారించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలం స్టేట్మెంట్లో కానీ ప్రధానమైనటువంటి పాత్ర ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు కింద ఉన్నటువంటి ప్రణీత్ రావు అంటూడు. వీళ్ళిద్దరు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ తోటే మేము ఈ యొక్క ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది మేము చేసినాం, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసిన అన్నటువంటి వివరాలు కూడా ఇప్పటికే సిట్ అధికారులకు వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, ఈ ఇద్దరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉండబోతుందంటే, ఇప్పటి వరకు నోరు తెరిస్తే ప్రభాకర్ రావేమో ప్రణీత్ రావు పైన, ప్రణీత్ రావేమో ప్రభాకర్ రావు పైన, కొన్నిసార్లు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇంకో ఈ సమాధానాలు చెప్పుకుంటూ దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళందరినీ వదలకుండా ఈ ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేటువంటి పనికి ఈరోజు సిట్ అధికారులు అయితే నిమగ్నమైపోయారు. అది రేపో ఎల్లుండో ఈ సంబంధించినటువంటిది జరగబోతా ఉన్నది. ఇక ఈరోజు జరిగినటువంటి వ్యవహారం చూస్తే పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, అలాగే అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ని ఈరోజు సిట్ అధికారుల ముంగట వాళ్ళ హాజరై వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని, అంటే సాక్షుల యొక్క వాంగ్మూలం తీసుకుంటా ఉన్నారు. గతంలో వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. వీళ్ళ ఫోన్లే కాదు, ఇంతకుముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల సైతం నా ఫోన్ను ట్యాప్ చేసి నేను ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా మా అన్న, అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మా అన్న అయినటువంటి జగన్ పంపిలనేది ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇదంతా ప్రభాకర్ రావు హయాంలోనే జరిగిందన్నటువంటి అనుమానం సైతం ఆమె చెప్తా ఉన్నది. ఆమె ఒక్కతే కాదు, పక్క రాష్ట్రమా లేకపోతే
అది వేరే రాష్ట్రమా ఇంకే రాష్ట్రమా, మన పార్టీోడా మంది పార్టీోడా, మన కుటుంబం మంది కుటుంబం, ఏం సంబంధాలు లేవు. కల్వకుంట్ల కుటుంబంలో వాళ్ళు కూడా ఫోన్ ట్యాప్ చేసుకున్నారట. వాళ్ళు బామర్ది బావ ఇట్లా ఫోన్లు ట్యాప్ చేసుకొని దొంగచాటుగా వినేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేసినట్టుగా సిట్టాధికారులు గుర్తించేటువంటి పనిలో నిమగ్నమైపోయి గుర్తించేటువంటి ఆల్రెడీ గుర్తించులు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది 100% నిజం. కానీ ఎవరి ఆదేశాల మేరకు జరిగిందనేది ఇప్పుడు ప్రశ్న. ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? ఇప్పుడు భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ఈ కేసులో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మేము ప్రణీత్ రావు చెప్తే, ప్రభాకర్ రావు చెప్తే చేసినామని చెప్తా ఉన్నారు. కానీ ప్రణీత్ రావు అనేటోడు, ప్రభాకర్ రావు అనేటోడు, వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరి యొక్క పేరు చెప్పడానికి కొంత సంకోచిస్తూ ఉన్నారు. దాంట్లో ఎవరున్నారంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలే ఉంటారు అనేది అందరికీ అది ఒక బహిరంగ రహస్యమే. కానీ వీళ్ళ నోటి నుంచి రప్పాలి కదా. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసేటువంటి దుర్మార్గులు అయిపోతారు కదరా మీరంతా. అట్లా సిట్టాధికారులు బాధితుల యొక్క స్టేట్మెంట్ని తీసుకుపోతా ఉంటే ఈరోజు సిట్టికి ముందట మహేష్ కుమార్ గౌడ్ కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా గద్వాల జడ్పీ మాజీ చైర్మన్ అయినటువంటి సరిత సైతం కూడా ఈ సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని ఇవ్వడం కోసం ఆమె సిట్ కూడా హాజరు కావడం జరిగింది. ఆమె ఫోన్ కూడా ట్యాప్ అయింది. అంటే ప్రభుత్వానికి ఎవరు అనుకూలంగా లేకపోయినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి తీరుగా ఎవరున్నా ఈ ప్రణీత్ రావు అనేటోడు, ప్రభాకర్ రావు అనేటోడు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమాన్ని మూటగట్టుకుంటారు అన్నట్టు. 600 700 కాదు, ఇది 600 700 కాదు, 6 నుంచి 7 లక్షల మంది ఫోన్లు ఈజీగా ట్యాప్ చేసి ఉంటారు వీళ్ళు. 6 నుంచి 7 లక్షల మంది సిమ్ కార్డులే దరిదాపుగా 1,50,000 సిమ్ కార్డులు కొన్నారట. మరి ఆ సిమ్ కార్డులు ఎందుకు కొన్నారో తెలియదు. ఎంత దుర్మార్గం! ఒక ఫోన్లు కూడా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేదా? ఇది దేశ భద్రతకి ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తేనో లేకపోయినట్టయితే ఇంకే విధంగానైనా ఆ కార్యకలాపాలు ఉన్నట్టయితేనే వాటిని విని దేశ భద్రతకు ముప్పు ఉన్నది, అందుకోసమని మేము ఫోన్ ట్యాప్ చేసినాం అనే దానికి అర్థం ఉన్నది. మరి ప్రతిపక్ష నేతలు వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళకి నొప్పి ఏందో అర్థం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకుంటే వీళ్ళకేందో నొప్పి అర్థం కాదు, హీరోయిన్లను బెదిరించి లొంగ తీసుకోవడం ఇదేందో ఈ సంస్కృతి ఏందో అర్థం కాదు. వీళ్ళని ఏ శిక్ష చేయాలో, దేంతో కొట్టాలో మీరే చెప్పాలి, ప్రజలారా మీరే చెప్పాలి. గింత దుర్మార్గమైనటువంటి పనికి ఒడిగట్టినట్టుగా తెలుస్తా ఉంది. సిట్ ఎదుట కాంగ్రెస్ నేతలు హాజరైనటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు సైతం ఈరోజు సిట్ అధికారుల ముంగట హాజరు కావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల యొక్క వాంగ్మూలాలు తీసుకొని మరి జూబ్లీ హిల్స్ పిఎస్కు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు హాజరైనలు, పోలీసులు కార్యకర్తల మధ్య కూడా కొంత తోపులాట అయినట్టుగా తెలుస్తా ఉన్నది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను స్పీడప్ చేసింది. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 400 నుంచి 600 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్లో ట్యాపింగ్ చేసినట్లు వెలుగులోకి రావడంతో బాధితుల నుంచి అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ ఉదయం కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా విచారణకు హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ పిఎస్ లోని సిట్ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. సిట్ ఎదుట ఆయన తన స్టేట్మెంట్ ఇస్తున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, గద్వాల జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత హాజరయ్యారు. వారి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేస్తున్నారు. ఈ కేసులో సాక్షులు, బాధితుల వాంగ్మూలాలే కీలకంగా మారనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పిఎస్ లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తే కొంత తోపులాట జరిగింది. ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం కూడా కలిగినట్టుగా తెలుస్తా ఉంది. బాధితుల స్టేట్మెంట్ తర్వాతే కీలకమైనటువంటి విచారణ ఉండబోతా ఉన్నదట. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు రాధాకిషన్ రావును ఇవాళ మరోసారి సిట్ ఎదుట హాజరు కానున్నారు. రేపు ప్రణీత్ రావును విచారించనున్నారు. బాధితుల జాబితాలో ఉన్న కాంగ్రెస్ నేతల వాంగ్మూలాల అనంతరం నిందితులను విచారణ చేయనున్నట్లు సమాచారం. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా నిందితుల వాంగ్మూలాలను రికార్డు చేయనున్నట్లు సమాచారం. దీంతో కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. ఈ కేసు బాధితుల స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు ఈ రోజు రాధాకిషన్ రావుతో పాటు A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అనేటువంటి విచారిస్తా ఉన్నారు. ఇక రేపు ప్రణీత్ రావు అనేటువంటి వంతు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ప్రణీత్ రావుని, ప్రభాకర్ రావుని ఇద్దరిని కలిసి కూకోబెట్టి మరోసారి విచారణ. వీళ్ళు ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావుని ఈ ముగ్గురు కూకోబెట్టి ఒకసారి గట్టిగా విచారించినట్టయితుంటే
వాళ్ళ యొక్క అసలైనటువంటి రంగు బయటపడుతుంది. ఇక ఇది గుచ్చి గుచ్చి బుచ్చి బుచ్చి అడిగితే వాళ్ళు చెప్పేటువంటి అవకాశం లేదు. ఇక ఎన్ని రోజులు క్యాన్సర్ వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది అని చెప్పేసి అమెరికాలో తలదాచుకొని మళ్ళీ బయటకు వచ్చి కోర్టును ఆశ్రయించి నాకు జైల్లో వేయొద్దు, నేను విచారణకైతే హాజరైతే కానీ నన్ను జైల్లోకి నూకితే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నన్ను అటువంటిది లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటే సరే రారా బాబు అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత ఈయన సిట్టాధికారులకు ఎదురు క్వశ్చన్లు ఇస్తానన్నాడట ఈ మునగాడు. నువ్వు చేసినటువంటి దుర్మార్గం పని కాదా, నేను ఎవరు చేయాలని వాళ్ళ పేరు చెప్పాలి కదా, లేకపోతే అసలు ఎవరు లేకపోతే నువ్వే చేసినావా దరిద్రుడా, ఆ ముచ్చటను ఒప్పుకో. ఎంతమంది ఫోన్లను ఎంతమంది ఉసురు దాక్తుంది వీళ్ళకు. ఫోన్లను ట్యాప్ చేసి బెదిరించి లొంగ తీసుకొని కొంతమందిని పార్టీలోకి రప్పించుకొని కొంతమంది దగ్గర పైసలు వసూలు చేసి కొంతమందిని ఒక రకంగా హింసించి థర్డ్ డిగ్రీలు పెట్టి కూడా కొట్టేటటువంటి చరిత్రలు ఉన్నాయి వీళ్ళకి. ఈ రాధాకిషన్ రావు అనేటువంటి కూడా దుర్మార్గుడు, ప్రభాకర్ రావు దుర్మార్గుడు, వీళ్ళు ఉన్నటువంటి ముగ్గురు నలుగురు చాలా దుర్మార్గుడు. రాధాకిషన్ రావు అనేటువంటి అయితే రాత్రి వచ్చి ఎత్తుకొని వచ్చేది ఎవరైతే జర్నలిస్టులను కానీ ప్రశ్నించేటువంటి వాళ్ళని కానీ. ఇగో ఇటువంటి వ్యవహారాలు చేసినటువంటి దుర్మార్గులని ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ప్రజల ముంగట అసలైనటువంటి ఎవరైతే దోషులు ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బట్టలు ఇప్పి అక్కడ రోడ్డు పైన నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళ యొక్క బండారాన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మామూలు పని 400 నుంచి 600 మంది ప్రముఖులట. కేవలం తాత్కాలికంగా వాళ్ళ లిస్టు చూస్తేనే ఇక అసలైనటువంటి లిస్ట్ ఇస్తే అసలైనటువంటి భాగవతం బయటపడుతుంది. ఇక రేపో మాపో ఈ వీళ్ళు వాడినటువంటి సిమ్ కార్డులు కానీ వీళ్ళు వాడినటువంటి ల్యాప్టాప్లు కానీ వీళ్ళు ఆడినటువంటి ఫోన్లని తీసుకొని రావాలని చెప్పేసి సిట్టాధికారులు చెప్పిలట. ఇక వీళ్ళ ఫోన్లు ఆధారంగా ఇక అసలైనటువంటి రంగు బయటపడుతుంది, అసలైనటువంటి వాస్తవాలు ఇప్పుడు బయటపడతాయి. ఇక ఆ ల్యాప్టాప్లలో ఉన్నటువంటిది ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడింది అనేది ఇక ఇప్పుడు సిట్టాధికారులు తేల్చేసేటువంటి పనిలో ఉన్నది. ఇక ఈ తాతల యొక్క బండారం రేపు ఎల్లుండో బయటపడుతుంది. మరి రేపో ఎల్లుండో ఈ ముగ్గురిని కూర్చోబెట్టేమని విచారించినట్టయితే ఉంటే దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అన్నటువంటి దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. సిట్టాధికారులు అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో చాలా వేగంగానైతే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తా ఉన్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. సిట్టాధికారుల యొక్క విచారణ ప్రభాకర్ రావు వరకు మాత్రం ఫుల్ స్టాప్ పడుతుందా, నెక్స్ట్ ప్రభాకర్ రావు తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. దాని తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఇక అయిపోయింది, ఇక్కడ అధికారుల పని అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేది ప్రజాప్రతినిధులే. ఆ ప్రజాప్రతినిధులు ఎవరనేది మనం అతి కొద్ది రోజుల్లో చూడబోతాం. చూస్తూనే ఉండండి మన తెలుగు.